Well, good morning all of you. This is Vanshi. Today we'll discuss about the topic. ఎవరైతే టీటీసీ చేయాలనుకుంటారో వాళ్ళకి టీటీసీకి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు ఈ సర్టిఫికేట్లు అనేవి కంపల్సరీ. ఇప్పుడే ఎందుకు చెప్తాను సార్, మీరు కౌన్సిలింగ్ అప్పుడు కదా మనకు ఉపయోగపడే సర్టిఫికేట్లు అంటే, ఇప్పటి నుంచి మీరు ఇన్ కేసు ఏమైనా మిస్ అయినా కూడా ఆ సర్టిఫికేట్లు ఇప్పటికే అరేంజ్ చేసి పెట్టుకోండి. రేపు పొద్దున్న కౌన్సిలింగ్ అప్పుడు నీకు ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఇన్ కేసు ఏమైనా సర్టిఫికేట్ లేకంటే అక్కడ మనకు కౌన్సిలింగ్లో సీట్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ సర్టిఫికేట్లు ఏవైతే లిస్టు చెప్తానో అవి మీరు అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కౌన్సిలింగ్ పరంగా ఏవైతే సర్టిఫికేట్లు ఉపయోగపడతాయో ఆ లిస్టు మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ లిస్ట్ ఏంటి, కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ. అంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఒక కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అనేది మనకు వస్తుంది. ఆర్డర్ కాపీ అనేది మీరు అరేంజ్ చేసి పెట్టుకోండి. ఆర్డర్ కాపీలు ఏంటంటే ఈ సర్టిఫికేట్ లిస్ట్ అంతా ఉంటుంది. ఈ సర్టిఫికేట్లు తీసుకొని ఈ ఆర్డర్ కాపీ తీసుకొని కౌన్సిలింగ్ అటెండ్ అయితే మీ సీట్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ వన్ అనేది మళ్ళీ వస్తుంది, మీకు మళ్ళీ అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పీడిఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డీసెట్ 2024 అంటే ఇది 2025 సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ మీరు అప్లై చేసి ఉంటారు కదా, ఆ అప్లికేషన్ అనేది మీ దగ్గర ఒక సెట్ అనేది పెట్టుకోండి. అప్లికేషన్ అనేది కంపల్సరీ పోగొట్టుకోకండి. అప్లై చేసినాం కదా ఆ సర్టిఫికేట్ మనకు అవసరం లేదనుకుంటే రేపు పొద్దున్న కౌన్సిలింగ్లో మనకు ఉపయోగపడుతుంది ఆ సర్టిఫికేట్. ఇక్కడ థర్డ్ వన్ డీసెట్ 2024 ర్యాంక్ కార్డ్ అంటే ఇప్పుడు మీకు 2025 ర్యాంక్ కార్డ్ వస్తుంది. ర్యాంక్ కార్డ్ అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాసిన ఒక 2-3 డేస్ కంపల్సరీ మనకు రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. ఆ రెస్పాన్స్ షీట్ తర్వాత అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాడిఫై చేసి మనకు ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ర్యాంక్ కార్డులో నీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి, నీ నేమ్ ఏంటి, నీ స్టేట్ ర్యాంక్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నీ స్టేట్ ర్యాంక్ ఎంత అనేది అక్కడ ఉంటుంది. అంటే మనకు రిజల్ట్ లాగా అనమాట. ఆ ర్యాంక్ కార్డ్ అనేది మీరు అరేంజ్ చేసి పెట్టుకోవాలా. అవంతా మనం తర్వాత ప్రాసెస్లో వస్తూ ఉంటాయి, అవంతా అరేంజ్ చేసి పెట్టుకోండి మీరు నెగ్లెక్ట్ చేయకన్నా. ఇక్కడ ఫోర్త్ వన్ ఎస్ఎస్సి మార్క్స్ ఒరిజినల్ సర్టిఫికేట్. అంటే మనకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవంతా అవి జిరాక్స్ ఉన్నా పర్లే, అవి జిరాక్స్ ఉండాల్సింది. ఈ ఒరిజినల్స్ కంపల్సరీ ఉండాలి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది. ఫోర్త్ వన్ బేసిక్ వచ్చి ఫిఫ్త్ వన్ చూడు, బేసిక్ క్వాలిఫికేషన్. ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్ మనకు పాస్ అయింటది కదా, అది ఒరిజినల్ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీకు అప్పటికి ఒరిజినల్స్ రాకపోతే ఒక డూప్లికేట్ మెమో అయినా రిజల్ట్ కార్డు వచ్చింటది కదా, అది తీసుకెళ్ళినా కూడా సరిపోతుంది. ఎందుకంటే అందరికి ఏ విధంగా అవుతుంది మనకు కూడా అదే విధంగా అవుతుంది కౌన్సిలింగ్. ఆర్ ఈక్వలెంట్ అంటే కొందరు ఏంటంటే IIIT చేసింటారు. IIIT వాళ్ళకి 4 years కదా, 4 years అయినా కూడా వాళ్ళకి 2 years కంప్లీట్ అయిన వెంటనే ఇంటర్మీడియట్ ఈక్వల్ అయ్యే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు IIIT చేసిన వాళ్ళు ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ సంబంధించి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. మిగతా రెగ్యులర్ వాళ్ళు రెగ్యులర్ ఇంటర్మీడియట్ అక్కడ ప్రొడ్యూస్ చేసినా సరిపోతుంది. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అయినా రెగ్యులర్ అయినా కంపల్సరీ ఇంటర్మీడియట్ వాళ్ళు టీటీసీ చేయొచ్చు. డిప్లొమా కోర్సెస్ అనేవి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్, ఐఐటి ఉంటాయి కదా, ఐఐటి అలాంటి డిప్లొమా కోర్సెస్ అనేవి మనకు ఎలిజిబుల్ కాదనమాట. డిస్టెన్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చేస్తారో ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, టీటీసీ చేయొచ్చు. 6th వన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒరిజినల్. టీసీ ఉంటుంది కదా మనకు, ఆ టీసీ ఇష్యూ చేస్తారు కదా ఇంటర్మీడియట్ తర్వాత, ఆ టీసీ అనేది కంపల్సరీ ఒరిజినల్స్ మీరు అరేంజ్ చేసి పెట్టుకోవాలా. ఇంకా 7th వన్ చూడండి, ఇక్కడ స్టడీ సర్టిఫికేట్లు 1 to 5th క్లాస్ వరకు. అంటే కొందరు ఏంటంటే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్ చదివి ఉంటారు, కొందరు డిఫరెంట్ ఒక 3 schools 4 schools అలా చేంజ్ అయి ఉంటారు. ఎన్ని స్కూళ్ళు చేంజ్ అయినా కూడా అక్కడి నుంచి కంపల్సరీ ఏ క్లాసులు చదివినా అనేది మనకు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ నీడ్ అనమాట. ఇక్కడ 1 to 5th వరకు, ఇక్కడ 6 to 10th వరకు, మళ్ళీ 13 ఇంటర్మీడియట్ వరకు మనం మొత్తం ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు. మీరు బుక్ స్టాల్లోకి వెళ్తే స్టడీ సర్టిఫికేట్ ఫామ్ ఇవ్వమంటే వాళ్ళు అట్లీస్ట్ ఎన్ని స్కూల్లో అయితే అన్ని స్టడీ ఫామ్ తీసుకోండి. ఆ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ క్లాసులు చదివి ఉంటావో ఆ క్లాసులకు సంబంధించి 1st to ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అనేవి ఒరిజినల్స్ అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు లేకన్నా కూడా స్కూల్స్ క్లోజ్ అయినాయి కదా, ఈ టైంలో మనకు June 2nd to 3rd ఎగ్జామ్ ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్, ఈ అలాట్మెంట్ ఆర్డర్ కాపీస్కి కంపల్సరీ మనకు 15 days దాకా టైం పడుతుంది. మీకు June 12th రీఓపెన్ చేస్తారు కాబట్టి ఈ స్టడీ సర్టిఫికేట్లు కంపల్సరీ ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో కంపల్సరీ వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుకోండి. తర్వాత 8th వన్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి 1 year ముందు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉండాలి. మరీ అంత అంటే 3-4 years బిఫోరే ఉంటాయి, అవి యాక్సెప్టబుల్ కాదనమాట. 1 year లేదా 1.5 year ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్లు అరేంజ్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర అప్డేటెడ్ లేకపోతే
మీరు వెళ్ళి మీ సేవ అప్లై చేస్తే ఆ మీ సేవలో ఎవరైతే కాపీస్ ఇస్తారో అక్కడ ఎంఆర్ ఆఫీసులో సబ్మిట్ చేసినట్టయితే మీకు 3 డేస్లో 1 వీక్ టైం అని ఉంటుంది. 3-4 డేస్లో కంపల్సరీ మీకు ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఏంది 9th వన్ ఇక్కడ చూడండి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ రేషన్ కార్డ్ అయినా సరిపోతుంది. మీరు అరేంజ్ చేసి పెట్టుకోండి. కొన్ని కాలేజెస్లో ఇన్కమ్ అడుగుతారు లేదా రేషన్ కార్డు అడుగుతాడు. ఈ 2 అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే కొందరు స్పోర్ట్స్ పరంగా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, నువ్వు అప్లికేషన్లోనే అడిగి ఉంటుంది నీకు. అంటే నేషనల్ ఉన్నాయా, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమైనా సర్టిఫికేట్లు ఉన్నాయా, కొందరు ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటారు, కొందరు స్పోర్ట్స్ కేటగిరీ ఉంటారు, కొందరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. అంటే వాళ్ళకి ఎందుకంటే స్పెసిఫిక్గా అడుగుతారంటే రేపు పొద్దున్న అలాట్మెంట్ ఆర్డర్ కాపీలు వీళ్ళకంటే స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి, వాళ్ళకంటే కొన్ని సీట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు పెట్టుకున్నప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీలో నీకు స్పోర్ట్స్ కేటగిరీలో సీట్ వచ్చిందన్న అనుకో, అక్కడ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ దగ్గర నీకు స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ ఉందా లేదా తెలియాలంటే కంపల్సరీ అక్కడ కౌన్సిలింగ్ దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సింది ఉంటుంది సర్టిఫికేట్లు. ఇవి ఉన్న వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుకోండి, లేని వాళ్ళు వదిలేసేయండి. ఇక్కడ ఆధార్ జిరాక్స్ అనేది కంపల్సరీ మనకు అవసరం. అది మన స్టూడెంట్ ఆధార్ జిరాక్స్ ఉండాలా, మన ఫాదర్ ఉండాలా, మదర్ ఉండాలా, వాళ్ళ జిరాక్స్లోనే కంపల్సరీ. ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇప్పుడే చేయించుకోండి, ఎందుకంటే పొద్దున్న మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి. ఇక్కడ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అబౌవ్ సర్టిఫికేట్. నేను ఏవైతే అబౌవ్ చెప్పానో ఆ సర్టిఫికేట్లన్నీ మనం కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే టైంకి 2 సెట్లు అనేవి జిరాక్స్ కంపల్సరీ అరేంజ్ చేసి పెట్టుకోండి. ఈ ఆన్లైన్ ఫీజు అనేది మన వెబ్సైట్లో పోర్టల్లోనే కట్టుకోవచ్చు. ఇప్పుడు ఏవైతే నేను సర్టిఫికేట్లు చెప్పానో అవి లేకుండా ఇన్ కేసు 1-2 లేకున్నా కూడా మన సీట్లు అనేవి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకంటే మీరు ప్రతి ఒక్కటి కౌన్సిలింగ్లో మనకు అవసరమే కాబట్టి ఇప్పుడే లేని సర్టిఫికేట్లు, ఈ లిస్ట్ అంతా చెప్పాను కదా, ఈ లేని సర్టిఫికేట్లన్నీ ఇప్పుడే అరేంజ్ చేసి పెట్టుకోండి. రేపు పొద్దున్న మన కౌన్సిలింగ్ పరంగా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో వాట్సాప్ లింక్ ఇచ్చిద్దాను. ఆ వాట్సాప్లో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్స్తో కాంటాక్ట్ అయితే ఆ కోచింగ్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తొందరగానే ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే వితౌట్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం టీటీసీ చేయడానికి ఉండదు, పాసిబుల్ కాదు. కాబట్టి ఇన్ కేసు నువ్వు మేనేజ్మెంట్ కోటాలో చేయాలనుకున్నా కూడా మనకు టీటీసీ అనేది కంపల్సరీ నీడ్. ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు 10th క్లాస్ లేకుండా మనం 10th క్లాస్ పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్ లేక ఎంటర్ అవ్వలేం కదా, అలాగే డీసెట్ పాస్ అవ్వకుండా డీసెట్ ఎగ్జామ్ రాయకుండా మనం టీటీసీ లేక ఎంటర్ అవ్వలేమన్నమాట. అందుకని నువ్వు వితౌట్ ప్రిపరేషన్ లేక మార్కెట్లో కూడా బుక్స్ లేవు కాబట్టి వితౌట్ ప్రిపరేషన్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ ఆ బుక్స్, మేము అందించేటువంటి బుక్స్ కానివ్వచ్చు, క్లాసెస్ కానివ్వచ్చు, మోడల్ పేపర్స్ కానివ్వచ్చు, మనం ఆన్లైన్ టెస్టులు కానివ్వచ్చు, మనకంతా ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చి అంటే ఆఫ్లైన్లో రాసింటారు, మనకి ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ టెస్టులకు సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ కోచింగ్ డీటెయిల్స్ A to Z ఉంటాయి. మీరు జాయిన్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా జాయిన్ అవ్వండి, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. మీరు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా 8328367218 నెంబర్కి కాల్ చేయండి. నేను అప్పటికి రెస్పాండ్ అవ్వకపోయినా కూడా ఇన్ కేస్ మెసేజ్ చేయండి. నా ఫ్రీ టైంలో మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.